నమస్తే. ఏటీవీ డివోషనల్ ఛానల్కు స్వాగతం. దక్షిణాయనం వచ్చేసింది. పితృతర్పణాలకు శ్రేష్టమైన కాలం దక్షిణాయనం. మరి ఈ దక్షిణాయనం విశిష్టతను, ఈ కాలంలో ఆచరించాల్సిన విధి విధానాలను ప్రత్యేకంగా మీకు అందిస్తుంది మీ ఏటీవీ. జూలై 16వ తేదీ మంగళవారం నుండి దక్షిణాయనం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మనం ఆచరించాల్సిన విధి విధానాలను మన పూర్వీకులు వివరంగా మనకు అందించారు. సంవత్సరానికి 2 ఆయనాలుంటాయి. అవి ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. అయనం అంటే పయనించటం. సూర్యుడు దక్షిణ వైపుకు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనమని, ఉత్తరం వైపుకు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణమని అంటారు. సూర్యుడు సంవత్సరంలో 6 నెలలు దక్షిణం వైపు, మరో 6 నెలలు ఉత్తరం వైపు పయనిస్తాడు. భూమిపై రాత్రి పగలు ఉన్నట్టుగానే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. సూర్యుడు దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం దేవతలకి రాత్రి, సూర్యుడు ఉత్తరం వైపుకు పయనిస్తున్నంత కాలం పగలు అని వేదాలు వివరిస్తున్నాయి. భారతదేశంలో ప్రాచీన ఋషుల కాలం నుంచి కాలాన్ని గణించటం జరుగుతుంది. 12 రాశుల్లో సూర్యుని ప్రవేశాన్ని బట్టి ప్రతి నెల ఆయా రాశిలో సంక్రాంతి వస్తుంది. అంటే సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశి పేరుతో సంక్రాంతి వస్తుంది. ఆ పరంపరలోనే సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మనకి మకర సంక్రాంతిగా పిలుస్తాం. ఈ మకర సంక్రాంతిని మనం 3 రోజుల పండుగగా జరుపుకుంటాం. ఆనాటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆచరిస్తారు. అదేవిధంగా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. దీనినే దక్షిణాయన పుణ్యకాలంగా కూడా పిలుస్తారు. అలాగే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత కర్కాటక సంక్రాంతి అని కూడా అంటారు. కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశం నాటి నుండి మకర రాశిలో సూర్యుడి ప్రవేశం వరకు ఈ మధ్యకాలాన్ని దక్షిణాయనం అంటారు. ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుండి జూలై 15 వరకు ఉత్తరాయణం అయితే, అలాగే జూలై 16 నుండి దక్షిణాయనంలో పిండ ప్రదానాలు, పితృతర్పణాలు ఇవ్వడం అత్యంత శ్రేష్టం. ఈ కాలంలో సాత్విక ఆహారం సేవించడం శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత, కర్కాటక సంక్రమణం జరిగిన తర్వాత మొదటి 6 గంటల 49 నిమిషాలు పుణ్యకాలంగాను, తొలి 2 గంటల 16 నిమిషాలు అత్యంత పుణ్యకాలంగాను శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ సమయంలో నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, దానాలు, జపాదులు విశేష ఫలితాలను ఇస్తాయి. దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది. కాబట్టి జీవులలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి అనారోగ్యాల పాలవుతారు. అందుకే ఈ కాలంలో బ్రహ్మచర్యం, ఉపవాసాలు, పూజలు, వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఏ విధంగా చూసినా దక్షిణాయనంలో చేసే జపాలు, దానాలు, పూజల వలన ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆనందంతో పాటు దైవానుగ్రహం కూడా లభిస్తుంది. పితృదేవతలు తమ వారసులు ఇచ్చే శ్రాద్ధాలు, విశేష తర్పణాలను స్వీకరించేందుకు దక్షిణాయనంలోనే భూమికి వస్తారని చెబుతారు. ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహాలయ పక్షాలు కూడా వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అనుగ్రహంతో సంతాన అభివృద్ధి జరుగుతుంది. అలాగే ఐశ్వర్యాభివృద్ధి కూడా జరుగుతుంది. ఈ కాలంలో ధ్యానం, జపాలు, పవిత్ర నదుల్లో స్నానాలు, అన్నదానం, తిలాదానం, వస్త్రదానం, విష్ణు పూజ, విష్ణు సహస్రనామ పారాయణం, సూర్యారాధన, ఆదిత్య హృదయ పారాయణం చేస్తే అవి శరీరానికి, మనసుకు మేలు చేస్తాయని, పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. దీక్షలు, పండుగలు వంటివి దక్షిణాయనంలోనే ఎక్కువగా వస్తాయి. దక్షిణాయనంలో దేవతా విగ్రహ ప్రతిష్ట, గృహప్రవేశాలు, ఉపనయనం, వివాహం లాంటి కార్యాలు చేయడం చాలా తక్కువ. అలాగే ఈ దక్షిణాయన కాలంలో భైరవ, వరాహ, నారసింహ, మహిషాసుర మర్దిని, దుర్గా లాంటి ఉగ్రదేవతా మూర్తులను ప్రతిష్ఠించవచ్చునని శాస్త్రం చెబుతుంది. ఇవండి మనం దక్షిణాయనంలో ఆచరించవలసిన విధి విధానాలు. మరొక ఆధ్యాత్మిక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఏటీవీ డివోషనల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.